విషయాలు ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డలుగా, ఆయన రక్తంలో కడగబడే బిడ్డలుగా మనము 3 ముఖ్యమైన విషయాలు నేర్చుకుంటున్నాం. ప్రార్థన చేయాలి, ప్రకటన చేయాలి, జీవించాలి. 3 విషయాలు నేర్చుకున్నాం మొత్తంగా. మరి ప్రార్థన చేస్తే మనకి ఏంటి లాభం ఏంటి? ప్రార్థన చేస్తే లాభం ఏంటి? ఇప్పుడు అయ్యగారు మెసేజ్ అయిపోగానే 1 గంట ప్రార్థన చేయాలని అన్నాడు. ప్రార్థన చేస్తే దానియేలు ప్రార్థన చేశాడు కదా. దానియేలు తన ప్రజల కొరకు పాపాలు ఒప్పుకొడుతూ, తన ప్రజల కొరకు, వాళ్ళ క్షేమం కొరకు, యెరూషలేము వెళ్ళాలని, వాళ్ళ యొక్క మా బాగోగుల కొరకు మరి ఉపవాసం నుండి స్నానం కూడా చేయకుండా, ఆయన ఎలాంటి ద్రాక్షారసం ఏమి తీసుకోకుండా 21 రోజులు ఉపవాసం పడి ప్రార్థన చేశాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం అలా ప్రార్థన చేస్తున్నామా? కూర్చున్నటువంటి స్త్రీలలో